ఇప్పుడు హోమ్ ట్యాబ్ కింద ఉండే ఎడిటింగ్ గ్రూప్ ఆప్షన్స్ చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సిగ్మా సింబల్ లాగా ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. సో సమ్ ఫంక్షన్స్ వస్తాయి, సమ్, యావరేజ్, కౌంట్, మ్యాక్సిమం, మినిమం, ఇంకా మోర్ ఫంక్షన్స్ అనేది ఫార్ములాస్ ట్యాబ్లోకి వెళ్ళినప్పుడు మనం క్లియర్గా చూద్దాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ చూడండి, ఆటోమేటిక్గా దాని కరెస్పాండింగ్ టాప్ లెవెల్లో ఉన్న వాల్యూస్ సెలెక్ట్ కావడం జరిగింది. సమ్ బ్రాకెట్లో D2 D10 అంటే D2 నుంచి D10 వరకు టోటల్ సమ్ చేయమని అర్థం. ఎంటర్ ప్రెస్ చేస్తే వాటి యొక్క టోటల్ రావడం జరిగింది, బేసిక్ యొక్క టోటల్. మరి అదే వేరే ఫంక్షన్ తీసుకుంటే యావరేజ్, టోటల్ యొక్క బేసిక్స్ యొక్క యావరేజ్ ఎంత అనేది రావడం జరిగింది. అట్లానే మినిమం, మ్యాక్సిమం అండ్ కౌంట్ ఆఫ్ దోస్ వాల్యూస్ ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఫార్ములా ట్యాబ్లో ఈ యొక్క ఫంక్షన్స్ గురించి క్లియర్గా చూస్తాం. మరి నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫిల్లింగ్ ఉంది. ఈ ఫిల్లింగ్ మనం స్టార్టింగ్ సెషన్స్లో చూస్తున్నాం, ఎట్లా డ్రాగ్ చేసి ఫిలప్ చేయాలనేది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఫిల్లింగ్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని ఇచ్చాము. మరి ఈ 1 అనే నెంబర్ కిందంతా కూడా నేను సెలెక్ట్ చేసుకున్న దాకా ఈ ఏరియా వరకు ఫిలప్ కావాలి అనుకోండి. సో ఫిల్ డౌన్. అదే రైట్ సైడ్కి ఫిల్ కావాలి, ఫిల్ రైట్. ఆ విధంగా అనమాట. మనమైతే మామూలుగా డ్రాగ్ చేస్తున్నాం, డ్రాగ్ చేయకుండా ఇట్లా ఫిలప్ ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇక్కడ సిరీస్ ఉంది. ఫిల్ సిరీస్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఇవ్వాలి, ప్లస్ సెలెక్ట్ చేసుకోండి ఎక్కడ దాకా అనేది. సో ఫిల్ సిరీస్ రోసా కాలమ్స్ అనేది నేను కాలమ్స్ అని ఇచ్చాను. మరి లర్నర్ స్టెప్ వాల్యూ ఎంత, సపోజ్ స్టెప్ వాల్యూ 10 అని ఇచ్చాం అనుకోండి. స్టాప్ వాల్యూ ఎంతవరకు అంటే మామూలుగా అయితే సెలెక్ట్ చేసి ఎంతవరకు అయితే సెలెక్ట్ చేస్తున్నామో అంతవరకు ఈ యొక్క సిరీస్ జనరేట్ అవుతుంది. మరి మీరు స్టాప్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 600 వరకే కావాలి టాప్ వాల్యూ. ఓకే, చూడండి ఎంత 10 స్టెప్ వాల్యూ తీసుకొని 600 ఇచ్చాను, బట్ 600 దాకా అక్కడ జనరేట్ కాలేదు. ఓకే, క్యాన్సిల్ చేసాం. సిరీస్ స్టెప్ వాల్యూ 100, ఇప్పుడు స్టాప్ వాల్యూ 600 ఇస్తాం. చూడండి 600 వరకే జనరేట్ అయింది. ఇక సెలక్షన్లో ఉన్నా కానీ అక్కడికి వెళ్ళలేదన్నమాట. మరి అలాగే గ్రోత్లో మల్టిప్లై అవుతుంది. స్టెప్ వాల్యూ 2 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు చూడండి 100 × 2 200, 200 × 2 400, 400 × 2 అట్లా 2 తోటి మల్టిప్లై అవుతూ ఈ యొక్క గ్రోత్ ఆప్షన్ జనరేట్ చేస్తుంది. మరి అలానే డేట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేట్లో 1 మంత్ ఇంక్రిమెంట్ కావాలి అనుకుందాం. స్టార్టింగ్ వాల్యూ నేను 1 అని ఇస్తాను. డేట్ మంత్. ఓకే, చూడండి మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ యాడ్ అవుతూ వస్తాయి. సో ఈ విధంగా సిరీస్ అనేది వర్క్ అవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ క్లియర్ ఆప్షన్స్ ఉన్నాయి. క్లియర్ ఆల్ అంటే ఈ సెల్లో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్లో ఏ డేటా ఉందో ఆ డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. బట్ ఇప్పుడు సమ్ ఫార్మాట్స్ ఇస్తాం. ఓకే, సమ్ ఫార్మాట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు క్లియర్ ఆల్ అంటే మొత్తం
దాని యొక్క ఫార్మాట్స్, కంటెంట్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. కొత్తది ఏదైనా టైప్ చేశారనుకోండి, ఆ ఫార్మాట్స్ రావు. మరి కంట్రోల్ Z ఇచ్చాను. ఇప్పుడు క్లియర్ ఓన్లీ ఫార్మాట్స్. ఫార్మాట్స్ పోయాయి, కంటెంట్స్ అలానే ఉన్నాయి. మరి కంట్రోల్ Z. మరి క్లియర్ కంటెంట్స్ పోయాయి, ఫార్మాట్ అలానే ఉంది. అంటే వేరేది ఏదైనా టైప్ చేస్తే ఆ ఫార్మాట్స్ ఎఫెక్ట్ అవుతాయి. మరి క్లియర్ ఆల్ అంటే మొత్తం పోతున్నాయి. మరి క్లియర్ కామెంట్స్ అనేది ఒక సెల్కి మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ క్లర్క్ అనే దాని కింద రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, న్యూ కామెంట్ ఇస్తున్నాను. ఏదో సంథింగ్ ఒక కమెంట్ ఇవ్వండి. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కమెంట్ కనిపిస్తుంది. ఆ రెడ్ మార్క్ తోటి కూడా కనిపిస్తుంది. మరి కమెంట్స్ ఆ సెల్కి క్లియర్ చేయాలి అనుకోండి. సో అలాంటప్పుడు క్లియర్ కామెంట్స్, ఆ కమెంట్ ఇప్పుడు క్లియర్ కావడం జరిగింది. మరి ఇక సార్ట్ అండ్ ఫిల్టర్ ఉంది. మనము ఈ యొక్క డేటాని సార్ట్ చేయాలి అనుకుంటే మనం నంబర్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని ఉంది. సో ఇప్పుడు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ సార్టింగ్ ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ. మరి లార్జ్ టు స్మాల్ ఇద్దాం. చూడండి, ఇప్పుడు 108 ఫస్ట్ వచ్చింది, స్మాలెస్ట్ వాల్యూ 100 లాస్ట్లో రావడం జరిగింది. ఓకే, మరి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ మళ్ళీ ప్లేస్ చేస్తున్నాను. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ దగ్గర ప్లేస్ చేశాను. అవి క్యారెక్టర్ వాల్యూస్ కాబట్టి సార్ట్ A to Z లేదంటే Z to A ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, A to Z ఇచ్చాం. సో చూడండి, మరి కస్టమ్ సార్ట్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. సార్ట్ బై జాబ్ వాల్యూస్ A to Z ఆర్డర్ లేదంటే Z to A ఆర్డర్, ఇట్లా కండిషన్స్ పెట్టుకొని కూడా మీరు సెట్ చేయొచ్చు అనమాట సార్టింగ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చున్నాం కస్టమ్ సార్ట్ ప్లస్ నెంబర్ వాల్యూస్ లేదంటే కస్టమ్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు. స్మాలెస్ట్ టు లార్జెస్ట్, యాడ్ లెవెల్, ఇంకొక లెవెల్ని మళ్ళీ దెన్ జాబ్ మీద వాల్యూస్ A to Z. సో ఫస్ట్ దేని మీద సార్ట్ అవుతుంది? ఎంప్లాయ్ నెంబర్ మీద, మళ్ళీ దాని కింద జాబ్ మీద సార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఎంప్లాయ్ నెంబరు, ఈ ఎంప్లాయ్ నెంబర్స్లో మళ్ళీ అంటే వీటిలో ఏదైనా డూప్లికేట్స్ ఉంటే అప్పుడు వీటిని తీసుకుంటుంది అన్నమాట. చూడండి, కస్టమ్ సార్ట్ ఫస్ట్ జాబ్ తీసుకుంటాం, తర్వాత ఎంప్లాయ్ నెంబర్ తీసుకుందాం. ఓకే, క్లర్క్స్ ఆర్డర్లో వచ్చాయి. మళ్ళీ క్లర్క్ల కింద మళ్ళీ ఈ క్లర్క్లు 4 ఉన్నారు. మరి ఈ 4లో ఎవరు ముందర రావాలనేది ఎంప్లాయ్ నెంబర్ ఇక్కడ చూసుకుంటుంది. ఓకే, అలా అన్నమాట. సో ఆ విధంగా సార్ట్ చేయొచ్చు. మరి ఫిల్టర్, డేటాని ఫిల్టర్ చేయొచ్చు. చూడండి, ఫిల్టరింగ్ ఈ యొక్క యారో కీస్ డౌన్ యారో కీ లాగా రావడం జరిగింది. మరి ఫిల్టర్ ఇప్పుడు ఇవి వద్దనుకుందాం, ఈ 2. ఓకే, ఆ 2 కనిపించలేదు. చూడండి, ఫిల్టర్ అయిపోయాయి. మళ్ళీ కావాలనుకుంటే సెలెక్ట్ చేయొచ్చు. సో అట్లా మనం డేటాని ఫిల్టర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిల్టర్ క్లర్క్స్ వద్దు అనుకుందాం. క్లర్క్లు ఎవరు రాలేదు ఇక్కడ. సెలెక్ట్ అవ్వాలంటే మళ్ళీ సెలెక్ట్ కావడం జరుగుతుంది. మరి ఇక్కడ ఫిల్టరింగ్ వద్దు అనుకుంటే ఈ ఫిల్టర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి, పోతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అనేది ఫైండ్ వాట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లర్క్, ఫైండ్ నెక్స్ట్ ఇట్లా ఫైండ్ చేస్తాం. లేదంటే వాటిని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. రీప్లేస్ విత్ అని, ఎంతో రీప్లేస్ చేయాలి అనేది రీప్లేస్ చేసుకోవచ్చు.
మరి ఇంతేకాకుండా ఇక్కడ గో టు రెఫరెన్స్, సపోజ్ గో టు A10 అని ఇచ్చాను. ఓకే, చూడండి A10లోకి ఆటోమేటిక్గా వెళ్ళడం జరిగింది. అట్లా సెల్ రిఫరెన్స్ ఇచ్చి చేయొచ్చు. గో టు స్పెషల్, ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ని బట్టి మనం నో సెల్స్ వర్ ఫౌండ్ అని వచ్చింది. ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఎలా కావాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ అయ్యాయి. ఇవన్నీ ఫార్ములాస్ మీదనే బేస్ అయి ఉన్నాయి. ఓకే, యాక్చువల్ డేటా ఇది. టీఏడిఏ ఇవన్నీ కూడా ఫార్ములాలు అనమాట. చూడండి, క్యాల్కులేటింగ్ ఫీల్డ్స్. అట్లనే కమెంట్స్ ఉంటే కమెంట్స్ దగ్గరికి వెళ్ళడం, కండిషనల్ ఫార్మాటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళడం. సో ఇట్లా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మనం రీచ్ అయ్యే విధంగా ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే.